లో కేంద్ర మంత్రికి సన్మానం జరుగుతోంది. ప్రస్తుతం కామినేని మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దయచేసి నిలబడ్డ వాళ్ళు ఎవరు మీరందరేనా వీళ్ళు కూర్చోండి త్వరగా మళ్ళీ తీసుకుంటారు. వెనక వాడు కూడా కూర్చోండి. మనకి 200 మంది బయట లోపలికి వచ్చే అవకాశం లేక వాళ్ళు వేరేగా కూర్చొని ఉన్నారు. వాళ్ళ కోసం బయట స్క్రీన్ ఏర్పాటు చేస్తుంది. అందుకని లోపలికి వచ్చిన వాళ్ళు దయచేసి కూర్చోండి. మీకు మళ్ళా సూచనలు ఇచ్చి అనవసరంగా ఆ శ్రమను ఖర్చు చేయొద్దని అందరినీ కోరుతున్నాను. ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి కూర్చోవాలి. ఆ గేటు దగ్గర నిలబడి వచ్చే వాళ్ళకి ప్రశాంతంగా వెళ్ళి కూర్చోండి. ఆయన అటు ఇటు తిరగొద్దని చెప్పండి ఎవరన్నా. మిత్రులారా, చాలా సంతోషం. ఈరోజు మన కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ శ్రీనివాస్ గారు, శ్రీ మాణిక్యాలరావు గారు, శ్రీ కన్నా లక్ష్మణ్ గారు, శ్రీ ఆకుల సత్యనారాయణ గారు, పెద్దలు మన విజయవాడ ప్రముఖులు తెలుగు వారందరికీ తెలిసిన శ్రీ తుర్రపాటి కుటుంబరావు గారు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్న యొక్క ఎవరైనా మాడుతారు కదా గేట్ దగ్గర సెక్యూరిటీ మాట్లాడు అవతల మాడు రీసౌండ్ వస్తుంది. ఎవరు మాడద్దు, కూర్చోండి కూర్చోండి. ఈ సమావేశంలో ఈరోజు పాల్గొనడానికి వచ్చిన మిత్రులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇది మామూలు బహిరంగ సభ కాదు. ఈ ప్రత్యేక హోదా ఏంటి, ప్రత్యేక ప్యాకేజ్ ఏంటి, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ఏమిటి, మన పిల్లల భవిష్యత్తు ఏమిటి, ఈ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం ఏమిటి, కొన్ని పత్రికలు అనుసరిస్తున్న వైఖరి ఏమిటి, మన ముందున్న కార్యక్రమం ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా మనసు విప్పి అందరితో మాడుకోవాలా. దాన్ని విజయవాడకి వేదికగా తీసుకుని జనాన్ని, ఆంధ్రప్రదేశ్కి జనాన్ని సంబోధించాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. అందుకే ఇవాళ విజయవాడ వచ్చాను. చాలా సంతోషం. నాకేంటంటే ఒక విషయం నాకు అర్థమైపోయింది. నాకెప్పుడు నమ్మకం ఉంది. ఎందుకంటే నాయకుల కన్నా జనం తెలివైన వాళ్ళని. అది ఇవాళ రుజువైంది. నేను గన్నవరం నుంచి వస్తూ ఉంటే అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎక్కడా దారిలో ఏమాత్రం సందు లేకుండా కార్మికుల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, వ్యవసాయ కూలీల దగ్గర నుంచి, ఫ్యాక్టరీ పనులు పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి, ఆఖరికి స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి వేలాదిగా రెండు వైపులా నిలబడి వాళ్ళు అభివాదం చేస్తూ ఉన్నారంటే దాన్ని బట్టి ప్రజాభిప్రాయం ఎలా ఉందనే విషయాన్ని సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ పిల్లలందరూ దారి చూపించారు. మిగతా ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశాన్ని ఇంతకుముందే సంక్షిప్తంగా చెప్పాను. నేను ఉద్దేశం ఏంటంటే ఈ పూర్వాపరాలు తెలుసుకున్న కోసం ప్రయత్నం చేయడం. అందువల్ల దయచేసి ఎవరు సెల్ ఫోన్ వాళ్ళు కూడా అటు ఇటు తిరగొద్దు. ఎవరైనా మరీ, ఎందుకంటే చూసిన మొహమే కాబట్టి మళ్ళా చూడాల్సిన అవసరం లేదు. మీ స్థలంలో కూర్చొని మీరు చెప్పేవాటిని శ్రద్ధగా ఆలకించమని నేను పదే చెప్తున్నాను మిమ్మల్ని కూడా. ఎందుకంటే చాలాసార్లు చూస్తుంటాను నేను, జనం పద్ధతిగా ఉంటారు, పెత్తనం చేసేవాళ్ళు కొంత ఇబ్బంది కలిగిస్తుంటారు. అందుకని దయచేసి ఎవరు పెత్తనం చేయొద్దు, అవసరం లేదు కూడా. సోదరిమణులు, అలాగే పెద్దలు, తల్లులు, మిత్రులు అనేక మంది వచ్చారు. అలాగే పట్టణ ప్రముఖులు అందరూ వచ్చారు. చాలా సంతోషం. ఇది ఇందాకే చెప్పాను నేను, ఇది బహిరంగ సభ కాదు, ఇది అవగాహన సమావేశం అని. ఏమిటి అంటే ఈ దేశంలో కొన్ని కొండ ప్రాంతాలు, కొన్ని అటవీ ప్రాంతాలు, కొన్ని గిరిజన ప్రాంతాలు, కొన్ని సరిహద్దు రాష్ట్రాలు, అంటే చైనాతో సరిహద్దు, నేపాల్తో సరిహద్దు, పాకిస్తాన్తో సరిహద్దు ఉన్న రాష్ట్రాలు కొన్ని చారిత్రాత్మక కారణాల వలన, ఎక్కువగా కొండ ప్రాంతం ఉండిపోవడం వలన, ఎక్కువగా అటవీ ప్రాంతం ఉండిపోవడం వలన, ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉండడం వలన, సరైన అభివృద్ధి ఎక్కడ లేదు, రాకపోకలకు అవకాశం లేకపోవడం వలన, ఉదాహరణకి నాగాలాండ్లో ఒక దగ్గర నుంచి ఇంకొక పక్కకు వెళ్లాలంటే కేవలం 12 గంటలు మాత్రమే పడుతుంది. ఆ నాగాలాండ్ చాలా చిన్నది, 12 గంటలు మాత్రమే. ఎందుకంటే నేను ఒకసారి విమానంలో వెళ్ళి హెలికాప్టర్ అక్కడ నాది ఇరుక్కుంది. ఆ హెలికాప్టర్ ఇరుక్కుంటే పైకి లేవలేదు. నేను అన్నాను, వెంటనే నాకు మామూలుగా కాస్త హుషారు ఎక్కువ, తొందర ఎక్కువ, పిలిచి చెప్పాను కారులో బయలుదేరదామని. ఎక్కడికి సార్ అన్నారు. నెక్స్ట్ మీటింగ్ అన్నాను. వాళ్ళు చెప్పారు ఇప్పుడు బయలుదేరితే రేపు ఉదయం 9 గంటలకు చేరుతాం సార్ అక్కడికి మనం అని చెప్పాను. నేను అనుకున్నాను బహుశా హెలికాప్టర్లో ఒక అరగంట అయితే ఒక 3 గంటల్లో వెళ్ళిపోతాం కదా, పర్వాలేదు అనుకున్నాను నేను. జార్జ్ ఫెర్నాండెస్ గారు అక్కడ వెయిట్ చేస్తున్నానంటే. అలాంటి పరిస్థితుల్లో కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో
నాగాలాండ్, మిజోరాము, లేకపోతే అక్కడ ఉండే అస్సాము, ఆ పక్కన ఉండే సిక్కిము, దాని చుట్టుపక్కల ఉండే మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఈ రాష్ట్రాలు, దాంతోపాటు కొండ ప్రాంతాలైన హిమాలయ ప్రాంతంలో ఉండేది, ఉత్తరాంచల్ హిమాలయ ప్రాంతంలో ఉండేది, అలాగే కశ్మీర్, జమ్మూ కాశ్మీర్, ఈ రాష్ట్రాలను కొంత ప్రత్యేకంగా చూడాలా. ఎందుకంటే అవతల సరిహద్దు, అవతల ఒక పక్క చైనా, ఇంకో పక్క పాకిస్తాన్, అప్పుడప్పుడు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. రెండవది రాకపోకలు తక్కువ, మంచు కొండ, సరిగా పంటలు పండవు. అందుకని ఆ ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళకి కొన్ని రాయితీలు, కొంత సహకారం అందించాలని నిర్ణయించారు. అప్పుడు ఆ నిర్ణయం ప్రకారం ఆ రాష్ట్రాల్లో ఎవరన్నా పెట్టుబడి పెడితే కేంద్ర ప్రభుత్వం పెట్టే ఖర్చులో 90% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది, 10% మాత్రం వాళ్ళు పెట్టుకోవాలి. అది ప్రత్యేక హోదా వలన ఆ రాష్ట్రాలకు వచ్చిన ప్రయోజనం. అంతేగాని మామూలు రాష్ట్రాలకు ఏటికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అయితే మీరు ఎవరైనా అడగవచ్చు, ఏమిటంటే నాయుడు గారు మీరు అనుభవజ్ఞులు కదా, మీకు అప్పటికే తెలుసు కదా, మరి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వమని మీరు ఎందుకు అడిగారండి? నాకు తెలుసు. ఏమని ఒక్క దాంట్లో చిన్న మెలిక ఉంది. ఆ రాసిన దాంట్లో ఒక మాట ఏం రాశారంటే, ఎక్కడన్నా రెవెన్యూ లోటు తక్కువగా ఉండి ఆర్థికంగా రాష్ట్రం వెనకబడి ఉంటే 5వ దాని కింద దాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవచ్చు అని ఒక మాట వాడారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను హైదరాబాద్ తెలంగాణకు పోతుంది కదా, రెవెన్యూ కొంత తగ్గిపోద్ది కదా ఆంధ్రప్రదేశ్కి, మిగతా ఏవి ఆంధ్రప్రదేశ్కి వర్తించవు. ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతం కాదు, కొండ ప్రాంతం కాదు, సరిహద్దు ప్రాంతం కాదు, లేకపోతే గిరిజనులు ఎక్కువ ఉండే ప్రాంతం కాదు, అటవీ ప్రాంతం కాదు. అయినప్పటికీ కూడా ఆ చిన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పాను. ఇది ఒక నేపథ్యం దృష్టిలో పెట్టుకోవాలి. రెండవది, నేను పార్లమెంట్లో మాట్లాడింది కేవలం ప్రత్యేక హోదా గురించి కాదు. చాలా మంది ప్రత్యేక హోదా గురించే మాట్లాడాలనుకుంటున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ విభజన వెనక కొంత చరిత్రాత్మక సత్యం ఉంది. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. నేను ఈ విజయవాడ నుంచి రాష్ట్ర ప్రజలందరూ గుర్తు చేసుకున్నాను. ఈ రాష్ట్రాన్ని విభజించాలని 1969లో తెలంగాణలో ఉద్యమం జరిగింది. 200-300 మందిని అప్పుడు వాళ్ళ ప్రాణాలు పోయాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్లో ఉన్న అంతర్గత తగువులు, ప్రజల్లో ఉన్న తెలంగాణ వస్తే కొంత మేలు జరుగుతున్న భావన రెండు కలిపి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ రోజు ఆ ఉద్యమాన్ని అణిచివేశారు. 72లో ఆ మురికి నిబంధనలు అయితే పెట్టారో పెట్టడం వలన ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తులు, ఆంధ్రప్రదేశ్ యువకులందరూ ఉద్యమం చేశారు. జై ఆంధ్ర ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో కూడా నాకు గుర్తున్నంత వరకు 250 మంది, 230 మంది సిఆర్పి కాల్పుల్లో కానీ ఇతరత్రా కానీ మరణించిపోయారు. నేను కూడా అప్పుడు ఒక విద్యార్థిగా ఉన్నాను. విద్యార్థిగా ఉండి అందరితో పాటు నేను కూడా ఉద్యమంలో పాల్గొన్నాను. జై ఆంధ్ర అంటే జై జై ఆంధ్ర అని అందరూ నినదించేవాళ్ళు. నాకు బాగా గుర్తు, పెద్దలకి తెన్నేటి విశ్వనాథం గారి యొక్క అధ్యక్షతన, లచ్చన్న గారి యొక్క సారథ్యంలో నేను హరిబాబు గారు కలిసి ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళంలో అనంతపురం వరకు పర్యటించాం. వాళ్ళు పెద్దలు ఉండేవాళ్ళు కాబట్టి సభకు జనం వచ్చేవాళ్ళు. ఆయన విశ్వనాథం గారు చెప్పారు, యువకుడు కూడా తీసుకొచ్చాను, విశ్వామిత్రుడు యాగరక్షణకు రామలక్ష్మణుడు తీసుకొచ్చినట్టుగా వీళ్ళిద్దరు తీసుకొచ్చాను, ఈయన మాట్లాడి వినండి అని చెప్పి తెన్నేటి విశ్వనాథం గారు చెప్పేవాళ్ళు. నేను మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఆ ఉద్యమాన్ని కూడా అణిచివేశారు. ఆ ఉద్యమం 72లోనే కానీ ఆంధ్రప్రదేశ్ వేరైపోయి ఉంటే, 72లో అంటే 28, ఇప్పుడు ఒక 16 అంటే 44 ఏళ్ల కిందట కానీ ఆంధ్రప్రదేశ్ వేరైపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రమే మారిపోయి ఉండేది. ఈ పాటికి ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి అయి ఉండేది మనం చెప్పనరివి కాదు. ఒకప్పుడు విజయవాడ తెలుగు రాజకీయాలకు, తెలుగు సంస్కృతికి, తెలుగు కళలకు, తెలుగు చిత్రానికి, తెలుగు రుచులకు, అభిరుచులకు, వృత్తులకు, ప్రవృత్తులకు కేంద్రం ఇది. కళలకు కాణాచి లాంటి పత్రికలన్నీ ఇక్కడి నుంచే ప్రారంభమయ్యాయి. సినిమాలన్నీ ఇక్కడి నుంచే డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు అటు పోతే గాంధీనగర్లో కనబడే మీకంతా. బాబాయ్ హోటల్ దగ్గర నుంచి ప్రతి ఒక్క అన్ని రకాల రుచులన్నీ కూడా విజయవాడ గురించే చెప్పుకునేవాళ్ళు. మొత్తం ప్రముఖులందరూ కూడా కాశీనాథి నాగేశ్వరరావు గారు కానీ, అయ్యదేవర కాళేశ్వరరావు గారు కానీ, టీవీఎస్ చలపతిరావు గారు కానీ అనేక మంది ప్రముఖులు ఈ ప్రాంతం నుంచి అప్పుడు ముందుకున్నారు. అలాంటి విజయవాడ కాలక్రమేణా ప్రాధాన్యత తగ్గిపోయింది. ఎందుకంటే రాజధాని హైదరాబాద్ కాబట్టి రాజధానిని అభివృద్ధి చేసుకున్న ఉద్దేశంతో అందరూ తలా ఒక చేసి అభివృద్ధిని ఎక్కువగా హైదరాబాద్కు తరలిచ్చారు. సినిమా తరలిపోయింది, ఇండస్ట్రీ తరలిపోయింది, హోటళ్లు తరలిపోయాయి, రాజకీయ నాయకులు తరలిపోయారు, పత్రికలు తరలిపోయాయి. హైదరాబాదు మన రాజధాని కాబట్టి దాన్ని ఉపయోగించుకొని అభివృద్ధి చేసుకుందాం అనుకున్నారు, అభివృద్ధి చేశారు. ఆ నేపథ్యంలో మళ్ళా తెలంగాణ ఉద్యమం వచ్చింది. 2004లో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ దీనికోసం ముందుకు వెళ్ళినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది. గులాబీ అలాగే 3 రంగుల కండువాలు మార్చుకుంది.
ప్రజలకు హామీ ఇచ్చింది, మేము గెలిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని. 2004లో చరిత్ర ఎందుకు చెప్తారంటే చరిత్ర తెలుసుకోవాలి, దానికి సరైన వేదిక విజయవాడ నేను నిర్ణయించుకున్నాను. 2004లో ఎన్నికల ప్రణాళికలో పెట్టింది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఊసెత్తలేదు, కాలయాపన చేసింది. తెలంగాణ మనకు వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, వేరే వాళ్ళు మన పైన పెత్తనం చేస్తారనే భావన అక్కడ ఉన్న వాళ్ళు కలిగితే మన వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్ తప్పితే మిగతా ప్రాంతాలంతా అభివృద్ధి చెందలేదు కాబట్టి దీనివల్ల అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో పిల్లలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. కొంతమంది ఉద్యమానికి నాయకత్వం వహించారు. అన్ని పార్టీలు సమర్థిస్తా ఉన్నాయి. దాంట్లో కూడా సుమారు 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. 1000 పీపుల్. అధికారంలో ఉన్నది కాంగ్రెస్, 69లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్, 72 అధికారంలో ఉన్నది కాంగ్రెస్, 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అంటే అక్కడ తెలంగాణ ఉద్యమం పేరుతో 69లో ఎంతమంది చనిపోయారు, 72 ఆంధ్ర ఉద్యమం పేరుతో ఎంతమంది చనిపోయారు, మళ్ళా 2004 నుంచి 2014 వరకు 1000 మందికి పైగా చనిపోయారు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని దీనికి శాశ్వత పరిష్కారం కావాలనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పాటైపోతే వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వేరైతే ఈ ప్రాంతం బతుకుతుందనే ఉద్దేశంతో బీజేపీ కూడా దాన్ని సమర్థించింది. దాంట్లో ఇదేమి లేదు, ఎవరు అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అడిగిన వాళ్ళకి సంజాయి చెప్పండి. ఒక ఓటు 2 రాష్ట్రాలని బీజేపీ వాళ్ళు చెప్పారు. కొత్తగా తెలుసుకున్న వాళ్ళు కొందరు చెప్తూ ఉన్నారు. ఒక ఓటు 2 రాష్ట్రాలంటే బీజేపీకి ఓటు వేయదు. అప్పుడు జనం బీజేపీకి ఎవరా ఎందుకు ఎవరైనా కొందరు అడుగుతున్నారు. గెలిచింది కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. పైపెచ్చు ఆ తర్వాత మేము తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాం. తెలుగుదేశం మొదట్లో ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా ఉండింది. ఎందుకంటే తెలుగు వాళ్ళందరూ ఒకటిగా ఉండాలనే సిద్ధాంతంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన తెలుగుదేశం ఆ స్టాండ్ తీసుకుంది. అది వాళ్ళ ఇష్టం. ఆ తర్వాత వాళ్ళు మేము కలిసి పనిచేసినప్పుడు ఆ కారణంతో జరగలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ 2004లో ఈ తీర్మానం చేసిన తర్వాత, ఉద్యమం పెరిగిన తర్వాత అన్ని పార్టీలు కూడా తెలంగాణ ఏర్పడాలని ఉత్తరాలు ఇచ్చాయి. అన్ని పార్టీలు, తెలుగుదేశంతో సహా, కమ్యూనిస్ట్ పార్టీతో సహా, అలాగే బీజేపీతో సహా, కాంగ్రెస్ పార్టీతో సహా, రాజశేఖర రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో తీర్మానం చేసింది. శాసనసభలో కూడా చెప్పారు, రోసయ్య గారు అందరూ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన చేయాలని నిర్ణయం జరిగింది. ఇప్పుడు విభజన గతం జరిగిపోయింది. ఇప్పుడు అభివృద్ధి మనందరి అభిమతం, దానిపైకి రావాల్సి ఉంది. ఎందుకంటే కొంత తెరవాలి కాబట్టి మీకు విషయం చెప్పాను. ఈ విజయవాడలో ఉన్నాను నేను, నాకు గుర్తొస్తుంది ఎంత దుర్మార్గంగా మనందరి అభిమతం, దానిపైకి రావాల్సి ఉంది. ఎందుకంటే కొంత తెరవాలి కాబట్టి మీకు విషయం చెప్పాను. ఈ విజయవాడలో ఉన్నాను నేను, నాకు గుర్తొస్తుంది ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తారంటే మన కాంగ్రెస్ మిత్రులు. మేము ఉద్యమం జరుపుతూ ఉంటే మధ్యలో అన్నారు రచ్చన్న గారు, శంకర్ సత్యనారాయణ గారు, ఒడ్డే శోభనాథేశ్వరరావు గారు, అలా మధ్య శివాజీ గారు, ఇంకా అనేక మంది అందరూ ఉద్యమం, కాంగ్రెస్ వ్యతిరేక శక్తులన్నీ ఒకటైంది. నాన్ కాంగ్రెస్ శక్తులు, కాంగ్రెసేతర శక్తులు ఉంటే కాంగ్రెస్ వాళ్ళు అన్నారు ఉద్యమం పెరగడంతో మేము కూడా చేరుతా ఉన్నారు. నేను అప్పుడే చెప్పాను, వీళ్ళు వస్తే కొంపలు పూస్తారా బాబు అని చెప్పాను. కాదు ఉద్యమంలో ఎవరు కలిసి వస్తారంటే వద్దనేది లేదన్నారు. వచ్చారు, ఉద్యమాన్ని బాగా ఊపుకు తీసుకెళ్లారు. కాకినాడలో మీటింగ్ పెట్టారు. కాకినాడ మీటింగ్ అప్పుడు నాకు బాగా గుర్తు, ఈ ఉయ్యూరు పక్కన గండికోట అనుకుంటాను, గండికోట అనే ఊరి నుంచి బస్సు వేసుకొని వచ్చారు. ఒక అతను మిక్కిలినేని దేవేంద్రరావు అనుకుంటా, అతని పేరు కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది, మీసాలు పెట్టుకొని వచ్చాడు. ఆయన ఆ బస్సు మీద కూర్చొని తుపాకీ పట్టుకొని, ఎక్స్-ఆర్మీ అతను, తుపాకీ పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళ సభ ముందు మీరు సరైన తీర్మానం చేయకపోతే మీ సంగతి ఏందన్నట్టుగా ఆ తుపాకీ ఆయన చూపించాడు. అక్కడ కాంగ్రెస్ నాయకులు మమ్మల్ని మించి ఉపన్యాసాలు ఇచ్చారు. ఏమని అట్లా చేస్తాం ఎటు చేస్తాం అని. ఆఖరికి ఒక ఆయన పెద్ద ఆయన ఏం చెప్పాడు తెలుసా, ఆంధ్రప్రదేశ్ వచ్చేంత వరకు, కుటుంబరావు గారు ఉన్నారు సాక్షి, ఆంధ్రప్రదేశ్ వచ్చేంత వరకు నేను నా పెళ్ళాం దగ్గరకు కూడా వెళ్ళను అని చెప్పన్నాడు ఆయన. నేను అప్పుడే చెప్పాను, పెళ్ళాం ఏం చేస్తున్నాయి ఆ పాపం మధ్యలోను, సంబంధం ఏందని. అంటే నమ్మించడానికి, జనాన్ని నమ్మించడానికి అయిపోయింది. వివరంగా కూడా చెప్పను, ఎందుకంటే చాలా మంది వ్యవహారం చెప్పాల్సింది. అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి ఉద్యమం, ఎన్ని రోజులు చేస్తారు ఉద్యమం ఎవరైనా? ఒకరోజు బాటం శ్రీరామూర్తి గారు, మండలి కృష్ణారావు గారు వచ్చి విజయవాడలో దిగదామని ఎయిర్ క్రాఫ్ట్లో వస్తే గన్నవరం దగ్గర నుంచి విజయవాడ వరకు అంతా జనసంద్రం అయిపోయింది. హెలికాప్టర్ వచ్చి పైన తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. దిగేదానికి లేదు, మనుషులు ఎక్కడ ఖాళీ లేదు, రన్వే కూడా ఖాళీ లేదు. అలాంటి ఉద్యమం. ఊర్లు గుడివాడ నుంచి వస్తుంటే ఎక్కడ పట్టిన ఆడవాళ్ళంతా వేలాది మందిగా. అక్కడ ఊరుండేది అంగనూరని, నేను నవ్వుతూ అంటుండేవాడిని, ఈ ఊరి పేరు అంగనూరు కాదు అంగనూరు అని పెట్టండి అని చెప్పని. అంటే అందరూ ఆడవాళ్ళు వచ్చి ఎంతో ఉత్సాహంతో, ఊపుతో, హుషారుతో, ఉత్తేజంతో మహిళలందరూ ఉద్యమంలో పాల్గొన్నారు. అంత ఉద్యమం జరిగిన తర్వాత
ఈ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా ఇందిరమ్మ పిలిచి మీకు కావాల్సింది నరసింహరావుని తొలగిస్తామే కదా, నరసింహరావుని తొలగిచ్చేస్తామని చెప్తే వీళ్ళంతా సర్దుకొని మళ్ళా ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్తో రాజీ పడిపోయారు. మేము ఉద్యమం చేస్తున్నాం, పిల్లకాయనం యువకులం. కొంతమంది చెప్తారు వెంకయ్యనాయుడు గారి నాయకత్వం ఇచ్చారు. నేను నాకు అప్పుడు 23 ఏళ్ళే వయసు బాబు, నాయకత్వం ఇచ్చేదానికి. నా వయసు 23 ఏళ్ళే. చరిత్ర తెలుసుకొని మాడాలా. ఆ విద్యార్థి ఉద్యమంలో నేను చురుగ్గా ఉన్నా, ఎక్కడున్నా చురుగ్గా ఉంటాను. నా అలవాటు అది, నా బలహీనత అది, నా బలం అది. చెప్పదలుచుకుంది ముక్కుసూటిగా చెప్తాను. ఎవరు ఏమనుకుంటారో కూడా భయపడను నేను. ఎందుకంటే నాకేం స్వార్థంతో కాదు, జనం కోసమని. ఆంధ్ర రాష్ట్రం విడిపోతే ఇది బాగా అభివృద్ధి చెందుతుందని నాకు నమ్మకం ఉంది. ఈ ప్రాంతంలో ఉండే ప్రజల యొక్క తెలివితేటలపై నాకు నమ్మకం ఉంది. ఇక్కడ ఉండేవాళ్ళు ఇవాళ ప్రపంచంలో అమెరికాకి వెళితే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ పోయి చూస్తే డాక్టర్గా చూసినప్పటికీ కూడా లేదా ఐటీ వాళ్ళు చూస్తే కూడా మన పిల్లలు మనకి ఆ సిలికాన్ వ్యాలీలో ఎక్కడికి వెళ్ళినా కృష్ణానా, గుంటూరా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, నెల్లూరా, ఏ ఊరు, తెనాలి, ఏ ఊరు నుంచి అడగాల్సిన పరిస్థితి అంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ. అంత తెలివి ఉంది ఇక్కడ. నాకు నమ్మకం ఉంది. 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది, 1000 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంది, 1000 కిలోమీటర్ రైల్వే లైన్ ఉంది, అన్నిటిని మించిన తెలివి ఉంది. అందువల్ల ఆ భయం నాకు ఎప్పుడు లేదు. వచ్చుంటే ఈ రోజు అసలు దేశంలో తలమానిక గల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఉండేది. అంత ప్రయత్నం చేస్తుంటే మేము అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఉద్యమాన్ని నీరు గార్చినప్పుడు నేను ఇప్పుడు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ విజయవాడలోనే ఒక మీటింగ్ పెట్టాం మేము. ఏమని, కాంగ్రెస్ నాయకులు ఎన్నుపోటు పొడిచి వెళ్ళిపోతున్నారు, మనము విద్యార్థులు మాత్రం ఉద్యమం కొనసాగించాలని మీటింగ్ పెట్టాం. నాకు బాగా గుర్తుంది. విజయవాడలో నేను హరిబాబు గారు వచ్చి మీటింగ్ పెడితే అక్కడ ఈ పీడబ్ల్యూడి గ్రౌండ్ పక్కన ఉండే గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో కొంతమంది రౌడీలు వచ్చి కర్రలు తీసుకొచ్చి మిమ్మల్ని అందరూ చదువుకోమని బడికి పంపిస్తే మీకేం పరిబాట లేదంటే ఉద్యమం చేస్తారా పోనీ అని చెప్పి తరవడానికి వచ్చారు. నేను ఆ తర్వాత చైర్మన్ గారు పెనమనేని కోటేశ్వరరావు గారికి చెప్పాను, ఈ విధంగా చేస్తున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు మామూలు కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు, మంచి పద్ధతి కాదు, మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని. ఆయన చెప్పాడు, వాళ్ళు ఎవరు తెలవకుండా వచ్చి ఉంటారు, ఎవరే మేము చూస్తామని చెప్పి అన్నాడు. అంత దౌర్జన్యానికి దిగజారి మమ్మల్ని ఆ ఉద్యమాన్ని నీరు గార్చేదానికోసం ప్రయత్నం చేశారు. కొద్ది రోజులు సమ్మె జరిగింది. ఇంట్లో తల్లిదండ్రులు అన్నారు, ఎన్ని రోజులు సమ్మె చేస్తారా బాబు, వాళ్ళు ఎట్ట ఎవరో వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు, మీరు చదువుకోండి బడికి వెళ్ళాను. అది దాని చరిత్ర. ఇప్పుడు మళ్ళా గతం నుంచి వర్తమానానికి వస్తే 2004 నుంచి 2014 వరకు వచ్చేస్తుంది. ఎలక్షన్ వస్తే దగ్గరకు వచ్చి వచ్చేస్తున్నాం అనేది. ఎలక్షన్ అయిపోతే ఇద్దాం, తొందర ఉందని 2009లో తెలంగాణలో మళ్ళా తీవ్రమైంది. అయితే చిదంబరం గారు చెప్పారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నామని ప్రకటించాడు. ప్రకటించిన వెంటనే నేను చెప్పాను, ఆ లాబీలో కనపడిన చిదంబరం గృహమంత్రి, ఆయన హోమ్ మినిస్టర్, ఆయన చెప్పాను, ఏమండి మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఏకపక్షంగా కానీ రాష్ట్రాన్ని విభజిస్తే చాలా గొడవ అవుతుంది. మిస్టర్ నాయుడు, డోంట్ వరీ, వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్, వీ హ్యావ్ డిడ్ ద హోంవర్క్ అన్నాడు. ప్లీజ్ అంటే నేను కూడా ప్రతిపక్షంలో ఒక నాయకుడిని, నేను మాట్లాడుతుంటే కూడా ఆగకుండా కనీసం మర్యాద లేకుండా లాబీలో వెడివెడిగా వెళ్ళిపోయాడు కేంద్ర హోంమంత్రి. ఏంటి అయితే యూపరిస్థితి అనుకున్నాం మనం. ఆ తర్వాత 2009 నుంచి 2014 దాకా మళ్ళీ అట్నే కాలం గడిపారు. 2014 ఫిబ్రవరిన ఎలక్షన్, ఎప్పుడు ఏప్రిల్ మేలో 2014 ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీ సర్వే చేయించింది ఐబీ ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా. ఏం చేస్తే లాభం అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. మీరు ఏం చేసినా ఆంధ్రప్రదేశ్లో గెలవరు, తెలంగాణ కానీ ఇస్తే తెలంగాణలో 9 నుంచి 11 సీట్లు ఇచ్చే అవకాశం ఉందని. దాంతో నిర్ణయించుకున్నారు వాళ్ళు. 25 పోయినాయి, కనీసం 9-10 మెరుగుతాయని. దేశమంతా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తూ మీరు మిగతా వాళ్ళకి కదొద్దు మరి బాబు, నువ్వేంటి మధ్య వైర్ ఎక్కడో తగులుతా ఏదో ఇబ్బంది వస్తుంది. ఎందుకు కూర్చో, కూర్చోవయ్యా, వెళ్ళి కూర్చో, మంచి కుర్చీ చూసుకో గట్టిగా, లేదా జాగ్రత్తగా ఉండాలి కదా. కుర్చీలు మంచి ఎలా ఉండాలని కాంగ్రెస్ వాళ్ళు అడిగి తెలుసుకోవాలా. ఎక్కడ మంచి కుర్చీ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు. నేను ఆ సందర్భంగా మీ అందరికి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, అప్పుడు వాళ్ళు ముందు చూపుతో ఆలోచించి కానీ ఉంటే 2004 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2014 వరకు కానీ కాస్త ముందు చూపు చూపి, ఎలాగూ ఆంధ్రప్రదేశ్ విడిపోద్ది, మనం మాట ఇచ్చాము, మందే అధికారము, విడిపోయేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఐఐటి, ఒక త్రిబుల్ ఐటి, ఒక ఎయిమ్స్, లేకపోతే కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్టులు, కొన్ని ఫ్యాక్టరీలు పెడితే ఆంధ్ర ప్రజలు సంతోషిస్తారు.
తెలంగాణకు న్యాయం చేద్దాం, ఆంధ్రకు కూడా న్యాయం చేద్దాం అని 10 ఏళ్లలో ప్రయత్నం చేసి ఉంటే ఈ సమస్య ఇంత